ఐ థింక్ నేను చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్ హైపోస్పేడియాస్లో ఇండియాలో అయితే ఎవరు చేయట్లేదు. సో వీ డూ ఇట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఎవ్రీ ఇయర్ 4 కోర్సెస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు 6 కోర్సెస్కి వచ్చాయి అవి. ఇప్పటిదాకా 75 మందిని ట్రైన్ చేశాను నేను ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అంటే ఇది నా దగ్గరికి చాలామంది వచ్చి ఒక వారం ఉండి 2 వారాలు ఉండి నేర్చుకుని వెళ్తుంటారు. వాళ్ళు కాకుండా నేను రన్ చేసే యాక్చువల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. వాళ్ళని ఇక్కడ నేను దగ్గరకు వచ్చి నేర్చుకుని, సో అప్పుడు నేను ఆలోచించాను అనమాట. ఓకే, ఇప్పుడు మహారాష్ట్రలో ఉంటాడు ఒకడు, మరి వాడికి మరి ఎలా వస్తుంది, అక్కడ మా ఊళ్ళో ఉండే పేషెంట్లు ఎవరు ట్రీట్ చేస్తాడు, కాబట్టి లెటస్ పాస్ ఆన్ దిస్ థింగ్ టు దెమ్ అని చెప్పి వాళ్ళు వచ్చి, సో ఇప్పుడు అక్కడికి మేమేం చేసామంటే ఒక 50 మెంబర్స్ని ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక క్వశ్చనేర్ పంపించి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. సో ఫీడ్బ్యాక్లో ఏం వచ్చిందంటే ఆల్మోస్ట్ 75 to 80% ఇంప్రూవ్మెంట్ వచ్చింది వాళ్ళ రిజల్ట్స్లో ఆఫ్టర్ దే వెంట్ బ్యాక్ ఫ్రమ్ దిస్ ట్రైనింగ్. అది నేను ఈ హైపోస్పీడియాస్ సొసైటీలో లాస్ట్ ఇయర్ సిడ్నీలో ప్రజెంట్ చేశాను ఆ పేపర్ని. సో ఇప్పుడు రీసెంట్గా ఐ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ హైపోస్పీడియాస్ ఇంటర్నేషనల్ సొసైటీ. ఐ వాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. One and only Telugu person. One and only Indian to become the executive member. Yes. And now I have been elected as the Secretary General. Correct. So when I was elected, we had a meeting. Yes. Executive committee meeting లో మాట్లాడమన్నా, అంటే అంటే నువ్వేం చేస్తావో చెప్పాలి కదా, నెక్స్ట్ వ్యూస్. సో ద వన్ థింగ్ ఐ టోల్డ్ దెమ్ ఇస్ ఐ వాంట్ టు ఐడెంటిఫై ప్రపంచంలో ఎక్స్పర్ట్ సెంటర్స్ ఇన్ హైపోస్పీడియాస్ అనేది ఐడెంటిఫై చేసి అంటే ది ఎక్స్పర్ట్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే ఒక స్ట్రిక్ట్ క్రైటీరియా పెట్టి, ఇప్పుడు ప్రతివాడు నేను చేస్తాను ట్రైనింగ్ అంటాడు, అది కుదరదు. స్ట్రిక్ట్ క్రైటీరియా నువ్వు కనీసము, అంటే నేను చాలామందికి చెప్తానండి, ఇది ఏమవుతుందంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్. ఒక 10-15 ఏళ్ల క్రితం ఒక 4-5 ఇంటర్నేషనల్ హైపోస్పీడియాస్ ఎక్స్పర్ట్స్ పెట్టి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. అది పబ్లిష్ అయింది జర్నల్లో. వాళ్ళు అడిగారు, మీరు హైపోస్పీడియాస్ ఒక సర్జన్, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, హైపోస్పీడియాస్ ఏంటంటే పీడియాట్రిక్ సర్జన్స్ చేస్తారు, యూరాలజిస్టులు చేస్తారు, ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. బట్ నేనేమంటానంటే ఇది పీడియాట్రిక్ సర్జరీ కాదు, ఇది యూరాలజీ కాదు, ఇది ప్లాస్టిక్ సర్జరీ కాదు, ఇది హైపోస్పేడియాలజీ. సో మీకు అన్నీ రావాలి, అన్నీ కలిపి ఎలా వాడాలో తెలియాలి. ఇప్పుడు మీకు ఆ దీపావళి తయారు చేసేటప్పుడు అవన్నీ సూర్యకారాలు అవన్నీ సరిగ్గా కలపాలి, సరిగ్గా కలపకపోతే మన మీద పేలుతుంది ఆ బాంబు, చుచ్చుముట్టు పేలుతుంది. సో అట్లాగా అన్నీ కలిపి ఎలా దాన్ని తయారు చేయాలో ఒక మిక్స్చర్. అంటే యూ నీడ్ టు నో పీడియాట్రిక్ సర్జరీ. పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి, చిన్న చిన్న టిష్యూస్ని, ఫైన్ టిష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫైన్ సూచర్ మెటీరియల్ వాడాలి, ఇవన్నీ పీడియాట్రిక్ సర్జరీ. యూరలాజికల్ ప్రిన్సిపల్స్, బికాజ్ ఇట్ ఈస్ యూరినరీ సిస్టమ్, సో యూరలాజికల్ ప్రిన్సిపల్స్ తెలియాలి. అది కాకుండా ఆబ్వియస్గా ప్లాస్టిక్ సర్జరీ, అంటే ప్లాస్టిక్ అంటే ఎనీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ యాక్చువల్గా పీడియాట్రిక్స్ ప్లాస్టిక్ సర్జన్ సపోర్ట్ కూడా కావాలి ఇందులో. వెరీ రేర్. సో డ్రాఫ్టింగ్ అంతా మేమే చేసేస్తాం, అంటే ఆ ప్రిన్సిపల్స్ మేము నేర్చుకుంటాం. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ వీ లెర్న్ ఆల్ ద ప్రిన్సిపల్స్ అండ్ దెన్ వీ షుడ్ ఏది ఎక్కడ వాడాలో తెలియాలి. అది ఇంపార్టెంట్ అన్నిటికంటే, అది చాలా ఇంపార్టెంట్. సో ఈ దీంట్లో ఏమవుతుందంటే మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇవన్నీ ప్రిన్సిపల్స్ వాళ్ళకి చెప్పాలి, ఈ ప్రిన్సిపల్స్ అన్ని. సో నేనేమంటున్నానంటే వాళ్ళని అడిగారు క్వశ్చన్ ఆ ఎక్స్పర్ట్ కమిటీని ఆ రౌండ్ టేబుల్లో, అయ్యా బాబు మీరు ఇప్పుడు హైపోస్పీడియాస్ ఒకడు నేర్చుకున్నాడండి, పీడియాట్రిక్ సర్జనో యూరాలజిస్టో పీడియాట్రిక్ యూరాలజిస్టో ఎవరో ట్రైనింగ్ అయ్యాడు, బయటకు వచ్చాడు, మరి వాడికి రిజల్ట్స్ రీజనబుల్గా రావాలంటే వాడు సంవత్సరానికి ఎన్ని కేసులు చేయాలి? ఇప్పుడు గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అయినా ఒక సంవత్సరం పాటు ఇంట్లో కూర్చుంటే, ఒక సంవత్సరం పాటు నెట్ ప్రాక్టీస్ లేక ఇంట్లో కూర్చుంటే వాడు ఫస్ట్ బాల్కి అవుట్ అవుతాడు. ఇది వెరీ సింపుల్ కదా. సో ప్రాక్టీస్ ఉండాలి. సో హైపోస్పీడియాస్ చాలా వైవిధ్యమైన కండిషన్ కాబట్టి, చాలా డెలికేట్ ఆపరేషన్ కాబట్టి 1 millimeter this side that side can make a difference. So it is not a small procedure. Where 1 millimeter can make a difference. So కాబట్టి దీనికి ఎన్ని చేయాలి అంటే వాళ్ళందరూ కలిసి డిస్కషన్ చేసి దే అగ్రీడ్ దట్ ఈచ్ ఇండివిజువల్ సర్జన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్లో నేర్చుకోవాలి, తర్వాత
మినిమం 50 కేసులు సంవత్సరానికి చేస్తే Oh, హీ విల్ బి ఏబుల్ టు మెయింటైన్ హిస్ స్కిల్స్. ఆ స్కిల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. got it. ఓకే, మరి కాంప్లికేటెడ్ హైపోస్పీడియాస్ చేయాలంటే బాగా సివియర్ కేసులు, తర్వాత ఫెయిల్డ్ కేసెస్, మినిమం వాడు 100 హైపోస్పీడియాస్ పర్ ఇయర్ చేస్తేనే వాడు కాంప్లికేటెడ్ కేసెస్ హ్యాండిల్ చేయాలి. రీఆపరేషన్స్ లేకపోతే ముట్టుకోకూడదు. సో నేను ఇప్పుడు ట్రైన్ చేసే వాళ్ళకి కానీ నేను ఒకప్పుడు టీచ్ చేసేవాడిని, నేర్చుకోవడానికి వస్తుంటారు చాలామంది. Yes, sir. నేను ఒకటే చెప్పేవాడిని, చెప్తాను ఇప్పుడు కూడా, మీరు మీ ప్లేసెస్కి వెనక్కి వెళ్ళండి. హైపోస్పీడియా సర్జరీ మీరు చేయొద్దని నేను చెప్పను, నేర్చుకున్నది చెయ్యండి. కానీ ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ చేయకండి. Correct. సీక్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ Yeah. ఆఫ్టర్ దట్. ఎందుకంటే మీరు చేసే నంబర్స్కి, మీకున్న ఎక్స్పీరియన్స్కి, ఫెయిల్డ్ కేసెస్ చేసే ఎక్స్పీరియన్స్ మటుకు మీకు లేదు. అది రావాలంటే మీరు జనరల్ అనెస్థీషియా ఇస్తారా సార్? లోకల్ జనరల్ అనెస్థీషియా. అవునా? చిన్నపిల్లలు కదా, వాడు ఒరే నువ్వు ఏం చేయను, నొప్పి పెట్టదు, ఇంజెక్షన్ ఇస్తానంటే వాడు ఆ ఊరుకోడు. పిల్లలు సరే, పెద్దవాళ్ళలో అయితే పెద్దవాళ్ళకు కూడా జనరల్ ఎందుకు ఇస్తారు, స్పైనల్ కూడా ఇవ్వచ్చు. పెద్దవాళ్ళలో స్పైనల్ అనెస్థీషియా కూడా ఇవ్వచ్చు. స్పైనల్ అనెస్థీషియాస్ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటేనండి, ఆ స్పైనల్లో ఎపిడ్యూరల్ అంటాం, కార్డల్ ఎపిడ్యూరల్ అంటాం, అవి ఇస్తే అవి కూడా కొంతమంది ఇస్తారు. ప్రాబ్లం ఏమవుతుందంటే దేర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ దట్ వాటి వల్ల ఆ పెన్నిస్ హార్డ్ అయిపోయి సర్జరీ ఎప్పుడు ట్యూమిసెన్స్ వచ్చి ఆ కాంప్లికేషన్స్ ఆర్ మోర్ అనే రిపోర్ట్స్. రైట్. కాబట్టి జనరల్ అనెస్థీషియా ఇస్ ఆల్వేస్ ఎస్పెషలీ నేను అడాలసెంట్స్, అడల్ట్స్లో నేను చేసే మ్యాక్సిమం కేసులు నోట్లో గ్రాఫ్ తీసుకునే కేసులే. రైట్. దానికెటు లోకల్ పనికిరాదు. దానికి పూర్తి ఇంట్యుబేషన్ చేసి నోరంతా నా కంట్రోల్లో ఉంది. కరెక్ట్. మనం తీసుకునేటప్పుడు కొంచెం బ్లీడ్ అవుతుంది. రైట్. సో అది ఎయిర్వేలోకి వెళ్ళకూడదు. రైట్. సో ద ఎయిర్వే హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ బై ఎ ట్యూబ్. దానికి ఎండోట్రాకియల్ ట్యూబ్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి విత్ దిస్ వన్, అంటే మనకు బెలూన్లా ఉంటుంది అనమాట, కఫ్ ట్యూబ్, అన్కఫ్ ట్యూబ్ అని. ఓహో. సో కఫ్ ట్యూబ్ వేస్తారు. కఫ్ ట్యూబ్ అంటే ఆ ట్యూబ్కి ఒక చిన్న బెలూన్ ఉంటుంది. సో ఇట్ విల్ కంప్లీట్లీ బ్లాక్ ద ఇన్లెట్. కరెక్ట్. సో నథింగ్ విల్ గో కూడా ఇన్సైడ్. లోపలికి వెళ్ళకుండా. నథింగ్ విల్ గో ఇన్సైడ్. యా యా. సో ఇలాంటివి చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ ఎ జనరల్ అనెస్థీషియా. ఓకే. వీ ఆల్వేస్ ప్రిఫర్ జనరల్ అనెస్థీషియా. రైట్. సో రైట్. ఇది మనము దిస్ ఈజ్ ఎ వెరీ ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. మనం అందుకే నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది, నా దగ్గరకు ఒక సర్జన్ వస్తాడు ఒక డిపార్ట్మెంట్ నుంచి. ఆ డిపార్ట్మెంట్లో 3-4 సర్జన్స్ ఉంటారు. ఒక డిపార్ట్మెంట్లో ట్రైనింగ్కి వస్తాడు. నేను అడుగుతాను జనరల్గా, అదే మీరు ఎన్ని చేస్తారు హైపోస్పీడియాస్ సంవత్సరానికి అని అడుగుతాను. మా డిపార్ట్మెంట్లో ఒక 60-70 చేస్తాం సార్ అంటాడు సంవత్సరానికి. ఎంతమంది చేస్తారంటాను, అందరం చేస్తాం సార్ అంటాడు. నేను టెల్ దెమ్, మీ డిపార్ట్మెంట్లో మీరు డిస్కస్ చేసుకుని ఆ 60-70 కేసులు ఒకళ్ళో మ్యాక్సిమం 2 చేయండి. రైట్. ఎందుకంటే అదర్వైజ్ 60/4 ఈజ్ 15 per year కరెక్ట్. పర్ సర్జన్. Correct. యూ విల్ నెవర్ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటెన్స్. మీకు రాదు, వచ్చే ఛాన్స్ లేదు. అవును. మీకు ఛాన్స్ లేదు. అవును. మీరు 100 ఏళ్ళు చేసినా కానీ మీరు ఆ కాంపిటెన్స్ రాదు. కరెక్ట్. సో ఆ నంబర్ అచీవ్ చేయండి. రైట్. ఇది ఒక బేస్ లైన్గా పెట్టుకోండి. రైట్. మీరు నమ్మండి నమ్మకపోండి, కరెక్ట్గా నా ప్రశ్నలు 25, ఇప్పటివరకు ఓన్లీ 5 అయ్యాయి. 20 ప్రశ్నలు పెండింగ్ ఉన్నాయి. 2 గంటలు అయింది ఇప్పటికి ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి. స్టార్ట్ చేసేయండి అయితే. సార్ వినండి, సో నాకు 2 గంటలు ఖచ్చితంగా కావాలి. ఎప్పుడు ఇస్తారో మీరు చెప్పండి. ఇష్టం. ఇది ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే. 2 ఎపిసోడ్స్ ఉన్నా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసాము. ఇంకా మోర్ సబ్జెక్ట్ టు ఆస్ ద క్వశ్చన్స్ నౌ. 2 పేజీల క్వశ్చన్స్ అలాగే పెండింగ్ ఉండిపోయి. రామ యాజ్ అ జర్నలిస్ట్ ఐఎమ్ రియలీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందంటే, ఒక మంచి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కాంటెంట్ రావడం, అంత మంచి వ్యక్తి నాకు దొరకడం అనేది యాజ్ అ జర్నలిస్ట్గా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ ఇలా మాట్లాడలేరు సార్, ఇంత డీటెయిల్డ్గా మాట్లాడలేరు. మాకు ఇలా డీటెయిల్డ్గా మాట్లాడితే పండగ. అంటే ఇన్ఫర్మేషన్ చక్కగా ప్రజలకు అందించగలము అనే ఒక సంతోషం. ఇప్పుడు ఇది రికార్డ్ అవ్వట్లేదు కదా? అవుతుందండి, ఇదంతా అవుతుంది. ఇది కూడా ఉంచండి. అవునా? సో వీ నీడ్ మోర్ 2 hours వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ టైం. ఎప్పుడంటే అప్పుడు ఒక్కసారి ఎట్ స్ట్రెచ్ 2 hours మీరు నాకు ఇస్తానన్నా ఇబ్బంది లేదు. సో ఈ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం సార్. సేమ్ డ్రెస్ వేసుకోవాల్సిన పని లేదు, అదర్ డ్రెస్. ఎందుకంటే నేను ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ చేస్తానని ప్రజలకు చెప్పేశా. మీకు ఇబ్బంది లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే క్వశ్చన్స్ ఉన్నాయండి, మీకు ఈజీగా 10 అయిపోతుంది, 10 పైనే అవుతుంది.
సో మనం ఏం చేద్దాం అంటే డాక్టర్ గారికి ఈ week off సబ్జెక్ట్ ఎప్పుడు ఉందో- అలాంటిదండి. నాకు సునీల్ చెప్పి పంపించాడు. మాకు విషయం తెలుసా, ఇంత చక్కగా మాట్లాడే డాక్టర్స్ మాకు రేర్గా దొరుకుతారు. డాక్టర్ మల్లికార్జున గారు ఒకరు, గురువారెడ్డి గారు ఒకరు, వేళ మీద లెక్క పెట్టచ్చు అనమాట. ఇంత సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మీరు తిట్టుకోవద్దు మరి, ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం మీకు పని ఆగిపోతుంది అనుకుంటే సార్ నొక్కని పంపించండి మాకు. సార్ అందులో తెలుగులో మాట్లాడాలి. అదే కదా, అద్భుతంగా వచ్చింది సార్ ఎపిసోడ్ మాత్రం. 2 గంటల ఎపిసోడ్ అబ్సల్యూట్లీ, కానీ ఇంకా 2 గంటలు ఈజీగా పడుతుంది. ఈసారి మన సబ్జెక్టే మాట్లాడదాం. ఈసారి